ఇక ఈ ఏడాది బంగారం వెండి ధరలు పరుగులు పెట్టాయి. బంగారం దాదాపుగా 10 గ్రాములు 65,000 మార్కును చేరి సంచలనం సృష్టిస్తే వెండి సైతం భారీగా 80,000 మార్కును చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $2,150లకు చేరి సరికొత్త రికార్డులు సృష్టించింది. వారసులకు పగ్గాలు అప్పజెప్పిన రిలయన్స్ అన్ని రంగాల్లోనూ ఈ ఏడాది దూసుకుపోయింది. ఇటు రిటైల్లో, అటు టెలికాంలో, మరోవైపు బ్యూటీ, వెల్నెస్, ఫార్మా రంగాల్లో కంపెనీల కొనుగోళ్లతో ఏడాది మొత్తం న్యూస్ ఆఫ్ ది కంపెనీగా నిలిచింది. అంతేకాదు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ గా ఏసియాలోనే రిచెస్ట్ పర్సన్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. ఆయన సంపద $93.3 బిలియన్ ఉంది. ఈ ఏడాది కార్పొరేట్ వర్గాల్లో అదానీ హిండెన్బర్గ్ రిపోర్ట్ పెను సంచలనం సృష్టించింది. ఈ రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ $104 బిలియన్ హరించుకుపోయింది. అయితే హిండెన్బర్గ్ రిపోర్టుపై సెబీ నివేదికను కోరింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు ఉంది. ఈ ఏడాది పూర్తిస్థాయి వివాదాల్లో ఇరుక్కున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఇలాన్ మస్క్ అనే చెప్పాలి. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన వెంటనే ట్విట్టర్ కు కొత్త సీఈఓ అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తన పెంపుడు కుక్క ఫోల్కీ ఫోటోను పోస్ట్ చేసి న్యూ సీఈఓ ఆఫ్ ట్విట్టర్ అని తెలిపారు. అదే కాక బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్విట్టర్ కు మారుపేరుగా నిలిచే పక్షి లోగో స్థానంలో తాజాగా ఎక్స్ ను చేర్చారు. పెద్ద నోట్ల రద్దు ఎంత సంచలనం సృష్టించిందో ఈ ఏడాది 2,000 నోట్లను ఉపసంహరించుకోవడం కూడా అంతే సంచలనం సృష్టించింది. ఆర్బీఐ ఉపసంహరణ నిర్ణయం తర్వాత మొత్తం 3.62 లక్షల కోట్ల విలువైన 2,000 నోట్లలో 3వ వంతుకు పైగా వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2023 ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్ గా చెప్పవచ్చు. ఏఐలో చాట్ జీపీటీ, చాట్ బోట్ల మధ్య యుద్ధం జరిగింది. ఒకవైపు మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీతో పాటు ఇప్పటికే ఉన్న బింగ్తో రంగంలోకి దిగితే గూగుల్ సైతం టెక్నాలజీ మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బార్డ్ పేరుతో చాట్ బోట్ ను డెవలప్ చేసింది. కరోనా తరువాత కోలుకున్న ఐటీ రంగం 2023లో మాత్రం భారీ స్థాయిలో ఉద్యోగాల్ని తీసేసింది. అందులో దిగ్గజ కంపెనీలు గూగుల్ దాదాపుగా 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకగా, అమెజాన్ 18,000 మందికి, మెటా 11,000 మందిని, డెల్ 6,650 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, విప్రో, టీసీఎస్, ఇన్ఫీ కలిపి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 21,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. దేశీయ బ్యాంకింగ్ రంగంలో లోన్ రైట్ ఆఫ్ల పర్వం ఈ ఏడాది కూడా కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 ఏడాదిలో 2,09,144 కోట్ల మొండి బకాయిలు రైట్ ఆఫ్ చేశాయి బ్యాంకులు. దీంతో గడిచిన 5 ఏళ్లలో రైట్ ఆఫ్లు 10.57 లక్షల కోట్లకు చేరాయి. టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోతల ఆందోళన, కొత్త ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదురు చూస్తున్న వేళ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ల ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనం రేపింది. 3 ఏళ్లలో కాంట్రాక్టర్లతో సహా 3 లక్షల మందిని నియమించుకుంది టీసీఎస్. కమిషన్ల ద్వారా దాదాపుగా 100 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు కంపెనీ ఉన్నతాధికారులు. వారందరిపై చర్యలకు కూడా ఉపక్రమించారు. అత్యాధునిక ఫీచర్లతో ఈవీ స్కూటర్లను లాంచ్ చేసి ఈవీ మార్కెట్లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్ పై ఈ ఏడాది విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్, బ్యాటరీ ఛార్జింగ్, క్వాలిటీ దుమారం మరోసారి వెలుగులోకి వచ్చింది. 20% ఛార్జ్ కాగానే ఆగిపోతోందంటూ ఓలా S1 స్కూటర్ వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేస్తే అక్కడక్కడ ఓలా బైక్లు మంటలకు గురవడం వినియోగదారులను కంగారుకు గురిచేసింది. 5G ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలను జియో ఎయిర్ ఫైబర్ పేరిట రిలయన్స్ జియో తీసుకొచ్చింది. ఎలాంటి వైర్ కనెక్టివిటీ లేకుండా ఎయిర్ ఫైబర్ సేవలు అందిస్తోంది జియో. 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. ప్రపంచ స్థాయి డిజిటల్ వినోదం, బ్రాడ్బ్యాండ్, స్మార్ట్ హోమ్ సేవలను పొందుతాయని రిలయన్స్ జియో వెల్లడించింది.